వందనగిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. రాజు మంచివాడే, కాని కోపం ఎక్కువ. కోపం వస్తే ముందు వెనక ఆలోచించేవాడు కాదు. దానికి తోడు అతను రాజు కావడంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు, విధించే శిక్షలు వెంటనే అమలైపోయేవి. ఒకనాడు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. రాజుకు ఎంతో నమ్మకస్తుడు, మంచివాడు, శాస్త్రాలలో ఆరితేరినవాడు అయిన ధర్మయ్య అతని వద్ద వంటవానిగా పనిచేసేవాడు. ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం చేసి పెట్టి కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యుని వద్దకు తీసుకువెళుతూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి రాజుకు వడ్డించాడు. అన్నం తినడానికి నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువై నాలుక చుర్రున మండింది. దాంతో కోపంతో రాజు వంట చేసింది ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మయ్య అని అతను చెప్పాడు. రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారిని పిలిచి ధర్మయ్యను బంధించండి, ఎల్లుండి తెల్లవారే అతనికి ఉరిశిక్ష విధించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు. మరుసటి రోజు ప్రవీణుడు కొలువు తీరి ఉండగా తను ఒకసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు. రాజు అంగీకరించడంతో అతన్ని కొలువుకు తీసుకువచ్చారు. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీరుస్తారు కదా, నాకు ఒక విల్లు, బాణం కావాలి అని ధర్మయ్య అడిగాడు. భటుడు అవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య, ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలాలనుకుంటున్నాను. వెంటనే భటులు అతన్ని బంధించారు. అప్పుడు ధర్మయ్య, మహారాజా, కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించాలనే ఆలోచన మీకు రాకూడదు, అందుకే ఇలా చేశాను, ఇక నన్ను ఉరి తీయండి అన్నాడు ధర్మయ్య. అతని మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేశాడు. అప్పుడు రాజు తన తప్పు తాను తెలుసుకొని అప్పట్నుంచి మంచి ఆజ్ఞలు ఇచ్చేవాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.